Ready for slogans? Friday banking will demand. Jindabad, Jindabad. RNP Jindabad. Jindabad. We demand. Rally start అవుతుంది. దయచేసి డిసిప్లిన్ పాటించండి. చేస్తాం కాంగ్రెస్ చెప్పింది వినండి కాంగ్రెస్ ఈ వెహికల్ దూరం ఉండండి మీరు అడ్డుకొని ఉంటే కవరేజ్ వాళ్ళు బ్యాంకింగ్ ముద్దు ఓకేనా. నమస్కారం, నా పేరు రాజీవ్ రత్నదేవ్. నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకాశం జిల్లా కన్వీనర్ని. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారో దానికి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని. ఏదైతే మాకు జరిగిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా బ్యాంక్ యూనియన్లు మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్యలో జరిగిన ఒప్పందంలో ఏదైతే ప్రభుత్వం కూడా సంతకం చేసిందో ఆ 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము చాలా ఇప్పుడు 2023లో ఏదైతే ఈ సంతకం జరిగిందో అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు కూడా ఐబీఏ ఒప్పుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ ఏదైతే మా డిమాండ్ ఉందో అది ఆగిపోయింది. దాన్ని వెంటనే అమలు చేయాలి. 5 రోజుల పని విధానం ఎందుకు అని అనుకుంటే బ్యాంకు ఉద్యోగులు చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయి చాలామంది మీరు చూసినట్లయితే రీసెంట్గా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ వాళ్ళు పని ఒత్తిడి ఎక్కువైపోయి దీనికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతో శ్రమ పడుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఆఫీసులకి 5 రోజుల పని విధానం ఉంది, కేవలం బ్యాంకుల వరకే ఇంకా ఇవ్వలేదు. అది వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుధాకర్ రావు అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పనిచేస్తున్నాను. ఎన్సీబీ రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ రోజున దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగులు నడి రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలుసు, పత్రికాముఖంగా ఇప్పటికే తెలియపరిచాము. 5 రోజుల పని దినాలని వెంటనే బ్యాంకింగ్ రంగంలో అమలు చేయాలని. ఇది ఈ రోజున కోరుతున్న కోరిక అయితే కాదు. మాకు 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో జాయింట్ నోట్లో సంతకం పెట్టిన అంశం ఇది. ఈరోజు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. దీంతో పని భారం అనేది ఖచ్చితంగా ఎందుకు పెరుగుతుందంటే బ్యాంకులు విలీనం జరిగిన తర్వాత పని భారం పెరిగింది. ఈ పని భారంతో కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎక్కడ బ్యాలెన్స్ అవ్వటం లేదు. దీనికి ఇలా కంటిన్యూ అయిపోతే బ్యాంకింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ ఉద్యోగులు మాత్రం పని భారంతో కృషిస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి
తక్షణమే ఇమీడియట్గా ఏదైతే ఒప్పందం జరిగిందో 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక ఒప్పుకోకపోతే రాబోయే రోజులు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది గవర్నమెంట్కి మేము ఒక రకంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఇది ఎంతమంది నడి రోడ్డు మీదకి వచ్చి ఎంత డిమాండ్ చేస్తున్నది మీరు కూడా అర్థం చేసుకోవాలి. అట్లాగే ప్రజలకి అసౌకర్యం కలగవచ్చు, వాళ్ళు కూడా మాకు మంచి మద్దతు ఇవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.